ఏపీకి పెట్టుబడులు రప్పించడమే లక్ష్యంగా అమెరికాకు వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన ముగిసింది. 7 రోజుల పాటు 7,000 కిలోమీటర్లు తిరిగిన ఆయన దాదాపు 90 మంది ప్రతినిధులను కలిశారు. వివిధ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడంలో ఆయన సక్సెస్ అయ్యారు. ఈ రోజు అమెరికా నుంచి ఢిల్లీ చేరుకోనున్నారు చంద్రబాబు. వారం రోజుల పాటు విరామం లేకుండా అమెరికాను చుట్టేశారు ఏపీ సీఎం చంద్రబాబు. నూతన రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే ప్రధాన ఎజెండాగా అమెరికాకు వెళ్లిన ఆయన 7 రోజుల పాటు వరుస భేటీలు, సమావేశాలు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లతో బిజీగా గడిపారు. 7 రోజుల్లో 7,000 కిలోమీటర్లు ప్రయాణించిన ఆయన 15 నగరాల్లో తిరిగి పారిశ్రామికవేత్తలను కలుసుకున్నానని ట్వీట్ చేశారు. 30కి పైగా సమావేశాలు నిర్వహించే పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రయత్నం చేశానన్నారు. వివిధ కంపెనీలకు చెందిన 90 మంది సీఈఓలు, అధిపతులను కూడా కలుసుకున్నారు. వ్యవసాయం, ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీలు, ఎడ్యుకేషన్, హార్డ్వేర్, ఐటీ, ఐఓటీ, వాహన, ఆరోగ్య రంగాలకు సంబంధించిన పరిశ్రమల్లో పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు సీఎం. ఆయా పరిశ్రమలు రాష్ట్రంలో ఏర్పాటైతే 12,500కు పైగా ప్రత్యక్ష ఉద్యోగాలు వస్తాయని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఆఖరి రోజు పర్యటనలో భాగంగా చికాగో తెలుగు అసోసియేషన్ ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొన్నారు. పనిలోనే తాను ఆనందం పొందుతున్నందుకు తనకు విసుగులేదన్నారు. 2050 నాటికి ప్రపంచంలోనే అత్యుత్తమమైన రాష్ట్రంగా ఏపీ ఉండాలని, 2029 నాటికి దేశంలో నంబర్ 1 స్థానంలో ఏపీ ఉండాలన్నదే తన లక్ష్యమన్నారు. అనారోగ్యంతో అమెరికాలో చికిత్స పొందుతున్న టీడీపీ సీనియర్ నేత దేవేంద్ర గౌడ్ను కూడా పరామర్శించారు. 7 రోజుల పర్యటన పూర్తవడంతో భారత్కు తిరిగి పయనమయ్యారు చంద్రబాబు. ఈ రోజు మధ్యాహ్నం ఆయన ఢిల్లీ చేరుకుని విజయవాడ బయలుదేరతారు.